హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 36కి స్వాగతం. సో ఈ రోజు వచ్చేసరికి మార్నింగ్ నేను ఇన్ఫినిక్స్ హాట్ S3ని అన్బాక్స్ చేశాను. సో చాలా మందికి అది నోటిఫికేషన్ వెళ్ళలేదు. సో నేను పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను, మీరు అక్కడేం చూడొచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ వదిలేస్తున్నాను. సో అక్కడ నుంచి మీరు అన్బాక్సింగ్ అనేది చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ S8 S8 ప్లస్కి వచ్చేసరికి మనకి ఓరియో అప్డేట్ అనేది వచ్చేసింది. సో నేను ఈరోజు డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. సో ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో ఇంటర్ఫేస్లో చిన్న చిన్న మార్పులు వచ్చినాయి. అలాగే ఏదైతే శాంసంగ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ ఓన్ UI, సో అది వచ్చేసరికి మనకి 9.0తో వస్తుందన్నమాట ఓరియోలో. సో మనకి శాంసంగ్ ఎక్స్పీరియన్స్ అప్డేట్ అయింది, అలాగే ఓరియో కూడా అప్డేట్ అయింది. సో ఏదైతే నోట్ 8 ఉందో, సో నోట్ 8కి వచ్చేసరికి మనకి ఓరియో అప్డేట్ అయితే ఇంకా రాలేదు. బట్ అక్కడ వచ్చేసరికి మనకి కొన్ని సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని ఫిక్స్ అయితే చేశారు. సో అప్డేట్ అయితే వచ్చింది. ఇది వచ్చేసరికి మనకి దగ్గర 520 MB వరకు ఉందన్నమాట. సో నేను అది కూడా అప్డేట్ చేసి చూసాను. బట్ అక్కడ వచ్చేసరికి మనకి సెక్యూరిటీ ప్యాచ్ కూడా అప్డేట్ అవ్వలేదన్నమాట. జస్ట్ ఏవైతే చిన్న చిన్న బగ్స్ ఉన్నాయో వాటిని మాత్రం నోట్ 8లో ఫిక్స్ చేశారు. త్వరలో మనకి నోట్ 8లో కూడా ఓరియో అనేది రాబోతుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా నుంచి నోకియా 2 ఏదైతే ఉందో, సో దానికి ఈరోజు మనకి సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి వస్తున్నాయి. సో ఎవరైనా మీరు నోకియా 2 వాడుతున్నట్టయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి, సెక్యూరిటీ ప్యాచ్ వచ్చిందేమో. సో సెక్యూరిటీ ప్యాచ్ వస్తే మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు. గతంలో ఒక 3-4 డేస్ బ్యాక్ మనకి నోకియా 3కి అలాగే నోకియా 8కి కూడా మనకి సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి వచ్చినాయి. సో అప్పుడు నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి నోకియా 2కి సెక్యూరిటీ ప్యాచ్ అనేది వచ్చిందనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 ఏదైతే చిప్ సెట్ ఉందో, సో మనకి ఇప్పుడు త్వరలో మనకి రాబోతుంది. త్వరలో వచ్చే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం అదే చూడబోతున్నాం అనమాట. సో ఇది వచ్చేసరికి బెంచ్ మార్క్ని స్కోర్ చేసింది. సో బెంచ్ మార్క్లో మంచి ఫలితాలను సాధించింది అని చెప్పేసి మనకి ఇక్కడ న్యూస్ అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షౌమీ నుంచి షౌమీ ఏదైతే రెడ్మీ నోట్ 5 ఉందో, సో దాని గురించి మనకి ఫ్లిప్కార్ట్లో మనకి అంటే 14వ తారీఖు నుంచి మనకి సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ మొబైల్ ఎలా ఉంటుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి షౌమీ 2 మోడల్స్ని ఇక్కడ ప్రవేశపెట్టబోతుంది. ఒకటి వచ్చేసరికి మనకి రెడ్మీ నోట్ 5, ఇంకోటి వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 Pro అనమాట. సో ఈ 2 మోడల్స్ మనకి ఇక్కడ వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. ఏదైతే రెడ్మీ నోట్ 5 ఉందో, సో ఇది వచ్చేసరికి గతంలో మనకి చైనాలో లాంచ్ అయిన రెడ్మీ 5 ప్లస్ ఏదైతే ఉందో, సో దాన్నే ఇక్కడ మనకి రెడ్మీ నోట్ 5 అని చెప్పి తీసుకొస్తున్నారు. సో ఇక్కడైతే మనకి పోస్టర్ లీక్స్ అయితే లీక్ అయినాయి, అలాగే స్పెక్స్ కూడా మనకి ఇక్కడ లీక్ అయినాయి. సో ఏదైతే మనం గతంలో వాడిన నోట్ 4 ఉందో, రెడ్మీ నోట్ 4, సో ఆ నోట్ 4తో ఈక్వల్గానే ఉంటుంది ఏదైతే రెడ్మీ నోట్ 5 ఉందో అది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే లభిస్తుంది అనమాట. సో అంతే, ఇంకా మనకి పెద్ద వేరియేషన్ అయితే మనకి అక్కడ కనబడదు. ఏదైతే మనకి రెడ్మీ నోట్ 4 5 Pro ఉందో, ఇక్కడ వచ్చేసరికి మనకి తేడా అనేది కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి చిప్ సెట్ ఏదైతే ఉందో అది స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి మొట్టమొదటి మొబైల్ అనమాట 636 ప్రాసెసర్ని యూజ్ చేసిన మొబైల్లో. సో అలాగే వచ్చేసరికి మనకి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, డ్యూయల్ కెమెరా సెటప్ చూసుకుంటే మనకి ఇంచుమించు iPhone Xని తలపిస్తుంది. కెమెరాస్ వచ్చేసరికి మనకి డ్యూయల్ కెమెరాలో ఒకటి 12 మెగాపిక్సెల్, ఇంకోటి 5 మెగాపిక్సెల్. అలాగే ఏదైతే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉందో సెల్ఫీ కెమెరా, సో ఇది వచ్చేసరికి మనకి 20 మెగాపిక్సెల్ ఇస్తున్నారు, అది విత్ ఫ్లాష్తో అనమాట. సో అలాగే మనం డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి ఇది 5.99 ఇంచెస్ 18:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనేది వస్తుంది. అలాగే బ్యాటరీ చూసుకుంటే మనకి 4000 mAh బ్యాటరీ అనేది ఉందన్నమాట. ఇందులో వచ్చేసరికి మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో, ఇంకోటి వచ్చేసరికి 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో, మరొకటి వచ్చేసరికి 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. సో వీళ్ళు ప్రైస్ ఎంత ఉండొచ్చని మనకి ఇక్కడైతే ఎటువంటి సమాచారం లేదు, కానీ గతంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూసుకుంటే మనకి ప్రైస్ దగ్గర మనకి 15,000 నుంచి స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి మనకి సమాచారం అయితే ఉందన్నమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి Android P నుంచి అనమాట. సో Android P మనకి వర్షన్ వస్తుంది కదా, తర్వాత ఏదైతే Android 9 ఉందో దానికి P అని పెడుతున్నారు. సో పిస్టాచియో అని చెప్పేసి పేరైతే రావచ్చు అని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. అంటే అది పిస్తా అనమాట మనకి. సో ఇందులో వచ్చేసరికి వీళ్ళు కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నారు. ఏదైతే ఇప్పుడు వరకు వస్తున్న OSలో ఉన్నాయో, సో అందులో చాలా వరకు మార్పులు అయితే తీసుకొస్తున్నారు ఈ 9లో. సో మెయిన్గా చూసుకుంటే మనకి ఇక్కడ వీళ్ళు ఏదైతే iPhone Xలో అంటే iPhone 10లో ఉండే నాచ్ ఉంటుంది చూసారు కదా, సో ఆ నాచ్ సపోర్ట్ చేసే విధంగా ఇప్పుడు ఈ OS అనేది తీసుకొస్తున్నారు. దీనికి కారణమే లేదు, చాలా వరకు ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా పైన నాచ్ వదిలేయడానికి ఇష్టపడుతున్నాయి. సో ఆల్రెడీ కొన్ని మొబైల్స్ అయితే వచ్చినాయి. చైనాలో అయితే మనకి చైనీస్ బ్రాండు అంటే అన్బ్రాండెడ్ అనమాట. సో వాటిలో అయితే చాలా వరకు తీసుకొచ్చినాయి అనమాట. సో అందుకని ఇక్కడ నుంచి ఏదైతే Android 9 ఉందో 9లో మనకి ఈ నాచ్ కూడా సపోర్ట్ చేసే విధంగా మనకి వాళ్ళు అప్డేట్స్ అయితే తీసుకురాబోతున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సోనీ నుండి సోనీ Xperia XZ2 Pro ఏదైతే ఉందో ఆ మొబైల్కి సంబంధించిన కొన్ని స్పెక్స్ అనేవి మనకి ఇక్కడ లీక్ అయినాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, స్పెక్స్లో కనుక మనం చూసుకున్నట్టయితే మొబైల్ వచ్చేసరికి మనకి ఓరియో 8.1తో మనకి
రాబోతుంది. అలాగే మనం డిస్ప్లే సైజ్ చూసుకుంటే మనకి ఇది 18x9 ఆస్పెక్ట్ రేషియోతో ఉండొచ్చని, అలాగే చిప్ సెట్ చూస్తే మనకి 845 స్నాప్డ్రాగన్ 845 చిప్ సెట్ యూజ్ చేస్తున్నారని. కెమెరా చూసుకుంటే మనకి రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సపోర్ట్ ఉంటుంది. సో కెమెరా వచ్చేసరికి మనకి 18 మెగాపిక్సెల్ ఉంటే ఇంకో కెమెరా వచ్చేసరికి మనకి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే మనకి సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో ఇది 13 మెగాపిక్సెల్ ఉండబోతుందని చెప్పేసి మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో వచ్చేసరికి మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 64GB, ఇంకోటి వచ్చి 128GB. సో రెండు వచ్చేసరికి మనకి 6GB ర్యామ్తోనే లభిస్తాయి. అలాగే బ్యాటరీ చూసుకుంటే మనకి 3420 mAh బ్యాటరీ అనేది ఉండబోతుందని చెప్పేసి మనకి ఇక్కడ న్యూస్ అయితే ఉంది. ఇక డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 4K సపోర్టెడ్ డిస్ప్లేతో పాటు రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో మొబైల్ మోడల్ నెంబర్ వచ్చేసరికి మనకి H8116 అని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇది మనకి MWCలో మనం దీన్ని లాంచ్ అయిపోతున్నారని చెప్పేసి సమాచారం అయితే ఉంది. దీని ప్రైస్ అయితే ఎంత పెడతారనేది ఇక్కడ ఎక్కడ మనకి లీక్స్ లో లేదనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S9 ఏదైతే మనకి ఎక్సినోస్ వేరియంట్ ఉందో, ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 845 చిప్ సెట్ తో, ఇంకోటి వచ్చేసరికి మనకి ఎక్సినోస్ 9810తో మనకి వస్తున్నాయి అనమాట. సో ఏదైతే మనకి ఎక్సినోస్ ఉందో సో ఇది గ్లోబల్ వైజ్గా మన ఇండియాలో కూడా మనకి అదే లభిస్తుంది. సో స్నాప్డ్రాగన్ 845 ఉందో సో అదైతే మనకి ఇండియాకి అవైలబుల్లో రాదనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే మనకి ఎక్సినోస్ 9810 ఉందో మోడల్లో, సో అది వచ్చేసరికి మనకి బెంచ్ మార్క్ని స్కోర్ చేసింది. ఇక్కడ మన బెంచ్ మార్క్ స్కోర్లో మనకి సింగిల్ కోర్ స్కోర్ చూసుకుంటే మనకి 3648 అంటే 3648 వరకు మనకి స్కోర్ అయితే చేసింది బెంచ్ మార్క్లో. అదే కనుక మల్టీ కోర్ స్కోర్ చూసుకుంటే మనకి 8894 అంటే 8894 వరకు మనకి స్కోర్ అయితే చేసింది. స్కోర్ చూసుకుంటే మనకి మంచి స్కోర్ అయితే ఇచ్చింది అని చెప్పాలి. చూడాలి మనకి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ స్కోర్ అనేది ఎలా ఉంటుంది అనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఇది కూడా మనకి సామ్సంగ్ నుంచే. సామ్సంగ్ ఏదైతే S9 ప్లస్ ఉందో సో దీంతో పాటు మనకి వైర్లెస్ ఛార్జర్ కూడా అదే టైంలో మనకి లాంచ్ అనేది చేయబోతున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి వైర్లెస్ ఛార్జర్కి సంబంధించిన మాన్యువల్ బుక్లో ఉండే కొన్ని ఫొటోస్ ఏవైతే ఉంటాయో సో అవైతే ఇక్కడ మనకు బయటపడ్డాయి. సో మనకి ఏదైతే వైర్లెస్ ఛార్జర్ ఉందో సో గతంలో ఉన్న వైర్లెస్ ఛార్జర్తో చూసుకుంటే కొంచెం అనేది మార్పు అయితే ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ మనకి ఎడ్జ్లో కొంచెం పైకి అనేది లేసిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఏదైతే మొబైల్ ఉందో మొబైల్ మనం నిలబెట్టవచ్చు, అలాగే పడుకొని పెట్టుకోవడం మనం ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి కనిపిస్తుంది. అలాగే ఇందులో వచ్చేసరికి మనకి అలాగే ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సంబంధించిన ఏదైతే చిప్స్ ఉంటాయో లోపల సో ఇక్కడ వచ్చేసరికి మనకి రెండు అయితే వస్తున్నాయి. దానివల్ల మనం మొబైల్ని ఎటువైపు తిప్పి పెట్టినా సరే మనకి ఛార్జింగ్ అనేది అవుతుంది పర్ఫెక్ట్ అని చెప్పేసి ఉంది. సో అలాగే వచ్చేసరికి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వివో ఒక 7 మోడల్స్ ఏదైతే మొబైల్స్ ఉన్నాయో వాటికి ఓరియో అప్డేట్ అనేది తీసుకొస్తుంది. సో ఇప్పుడైతే కాదు మనకి ఏప్రిల్లో తీసుకొస్తుంది. సో వాళ్ళైతే ఇప్పుడైతే చెప్తున్నారు. ఆ మోడల్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మోడల్స్ కనుక మనం చూస్తే X20, X20 ప్లస్, X9s, X-Play 6, X9, X9s ప్లస్, X9 ప్లస్ ఈ మోడల్స్కి అయితే ఓరియో అప్డేట్ అనేది తీసుకొస్తుందని చెప్పి వివో అయితే చెప్తుంది. బట్ ఇప్పుడైతే కాదు, వాళ్ళు ఏప్రిల్లో తీసుకొస్తున్నారు. బట్ ఇది వచ్చేసరికి స్టేట్మెంట్ అయితే ఇప్పుడే ఇస్తున్నారు అనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి iOS నుంచి iOS 12 ఏదైతే ఉందో సో ఇప్పుడు వచ్చేసరికి మనకి iOS 11.3 రన్ అవుతుంది. సో త్వరలో మనకి iOS 12 కూడా రాబోతుంది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు చాలా వరకు మార్పులు అయితే తీసుకొచ్చారు. అందులో ప్రధానమైన మార్పులు ఏంటంటే మనకి iPhone 10 ఎక్కువ ఉపయోగపడే ఉన్నాయి. ఏదైతే యానీ ఎమోజీ ఉన్నాయో సో వీటి సంఖ్య అనేది పెంచుతున్నారు అనమాట ఇక్కడ. సో మనకి ఇంకా యానీ ఎమోజీస్ ఇంకా ఎక్కువ అక్కడ చూడడానికి అయితే ఉంటుంది. అలాగే ఫేస్ టైమర్లోను, నోటిఫికేషన్ బార్లోను సో ఇట్లా అయితే కొన్ని మార్పులు తెచ్చారు. అంతేకాకుండా ప్రధానంగా వీళ్ళు ఇందులో తీసుకొచ్చిన మార్పు ఏంటంటే ఏదైతే మన ఇంట్లో పిల్లలు కానివ్వండి ఎవరైనా సరే మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంతసేపు మొబైల్ని యూజ్ చేశారు, వాళ్ళు ఏం యూజ్ చేశారు అనేది ఇక్కడ అది గ్రహించి మనకి పేరెంట్స్కి అయితే చెప్తుందంట. సో ఇటువంటి ఫీచర్స్ అయితే మనకి iOS 12 అయితే తీసుకొస్తున్నారు. సో చూడాలి 12 వచ్చిన తర్వాత కానీ ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది. మళ్ళీ ప్రాసెసర్ కనుక స్లో అయిపోయి బ్యాటరీ డౌన్ అయిపోతుందని చెప్పేసి ప్రాసెసర్ని స్లో చేసి అంటే క్లాక్ స్పీడ్ని స్లో చేశారంటే మళ్ళీ ఇది కష్టమే అని చెప్పాలన్నమాట. లాస్ట్ న్యూస్ వచ్చేసరికి మన ఒప్పో నుంచి ఒప్పో A71 అని చెప్పేసి మన గతంలో ఒక మొబైల్ అయితే వచ్చింది. సో దానికి ఇప్పుడు వీళ్ళు సీక్వెల్గా 2018 ఎడిషన్ అనేది తీసుకొచ్చారు. సో దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 9990 రూపీస్ పెట్టారు. సో గతంలో వచ్చిన మొబైల్ కూడా మనకి 9990 రూపీస్కే మనకి ఆన్లైన్లో అయితే అవైలబుల్ ఉంది. సో దానికి దీనికి ఏంటి వేరియంట్ అంటే ఎటువంటి వేరియేషన్ మనకు కనబడుతుంది, ఓన్లీ మనకి చిప్ సెట్లోనే మనకి వేరియేషన్ కనబడుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే గతంలో వచ్చిన దానికి మనకి మీడియాటెక్ ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు. సో యూజ్ చేసి దీని ప్రైస్ వచ్చేసరికి 9990 రూపీస్ వరకు వీళ్ళు పెట్టడం జరిగిందనమాట. సో మొబైల్ స్పెక్స్ కానివ్వండి, మొబైల్ కానీ చూసుకుంటే ఈ ప్రైస్ అయితే ఎక్కువ అని చెప్తాను. ఎందుకంటే అదే ప్రైస్ అంటే ఆ స్పెక్స్తో మనం కంపేర్ చేసుకుంటే మనకి 7,000 నుంచి 8,000 రూపాయలు పెట్టాలి. సరే ఒప్పో కూడా వాళ్ళు ఒక బ్రాండ్ అని ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇంకొక 500 వేసుకోవచ్చు, 500 నుంచి ఒక 1000 రూపాయలు వేసుకోవచ్చు. అలా చూసుకున్న మనకి 85 మ్యాక్సిమం ఉంటే బాగుండేది. బట్ వీళ్ళొసరికి దగ్గర 10,000 రూపాయలు పెట్టారు, 10 రూపాయలు తగ్గించేయాలండి.
సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు లేనోటి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.